హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సోలో ట్రావెలర్ మధు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో నేను ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలను చూపించడం జరుగుతుంది. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ కావాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ద్వారా చాలామందికి ప్రయోజనం కలగాలనేది నా కోరిక. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక లైక్ కొట్టండి. నేను మీ ముందుకు వచ్చాను మరో కొత్త వీడియోతో. ఈ వీడియోలో వచ్చేసి ట్రావెలింగ్ చేసినటువంటి 7 ట్రావెలర్స్ కథలు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఒక్కొక్కరి జీవితంలో జరిగినటువంటి వారి సన్నివేశాలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ప్రపంచం అంటే కేవలం మ్యాప్లో ఉన్న దేశాలు కాదు. ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభవం, ఒక కొత్త జీవితం. ఈరోజు మనం చూడబోతున్నాం ప్రపంచాన్ని మాత్రమే కాదు, తమ జీవితాలను మార్చుకున్న 7 ట్రావెలర్స్ కథలు ఈ వీడియోలో మీకు ఈ 7 జీవిత చరిత్రల ఆధారంగా ఒక్కొక్కరిది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి ప్రపంచాన్ని నడిచి చుట్టిన మనిషి. ఈయన ఎవరో కాదు, కార్ల్ బుష్బీ అనే బ్రిటిష్ ఆర్మీ మాజీ సైనికుడు. 1998లో ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను నడిచి ప్రపంచం చుట్టేస్తా. అతను చిలీ నుంచి మొదలుపెట్టి ఎడారులు, మంచు, అమెజాన్ అడవులు అన్నీ దాటాడు. 17 ఏళ్లకు పైగా ఆగకుండా నడిచాడు. అతను చెప్పిన మాటే, ప్రపంచమంతా చెడ్డది కాదు, మనం ముందుకు నడిస్తే దారి తానే కనబడుతుంది. ఇది అతని యొక్క కార్ల్ బుష్బీ యొక్క సందేశం. మనము బండి పైన ఎంతవరకు ప్రయాణిస్తాం? కొంత దూరం వెళ్తే మనం అలసిపోతాం. అలాంటిది ఒక మహిళ ఒంటరిగా బైక్ మీద భారత్ నుండి లండన్ చుట్టి వచ్చింది. భారతదేశం గుజరాత్ నుండి లండన్ వరకు ఒక మహిళ ఒంటరిగా బైక్ మీద 32 దేశాలు దాటింది. ఆమె పేరు బారులత కాంబ్లే. ప్రతి దేశంలో మహిళా శక్తికి గౌరవం తెచ్చింది. ఆమె సందేశం ఏమిచ్చిందంటే, స్వేచ్ఛ ఎవరివ్వరు, మనమే సాధించాలి. వివిధ రంగాలలో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఆ మహిళ చేసిన సాహసం అనేది మామూలుది కాదు. ఈ విధంగా చేయడం చాలా గ్రేట్. 3వ స్టోరీ, అన్నీ అమ్మేసి ప్రపంచం చుట్టిన జంట. ఒక అమెరికన్ జంట తమ ఇల్లు, కారు, ఫర్నిచర్ అన్నీ అమ్మేసి ఒక చిన్న పడవ కొనుగోలు చేసి ప్రపంచాన్ని చుట్టారు. వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, తక్కువ వస్తువులున్నా మనకు ఎక్కువ ఆనందం దొరుకుతుంది. ఈ జంటకు జీవితం అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు సాధారణమైన జీవితం జీవిస్తూ ప్రపంచానికి ఆనందాన్ని పంచుతున్నారు. నస్ డైలీ. మనకు తెలిసిన నస్ డైలీ అతను ఒక టెక్ ఉద్యోగం వదిలి ప్రపంచం చుట్టి 1000 రోజుల పాటు ప్రతిరోజు ఒక వీడియో చేశాడు. ప్రతి వీడియోలో ఒక సింపుల్ మెసేజ్, కానీ మిలియన్ల కొద్ది హృదయాలను గెలిచాడు. ప్లాన్ కంటే ముఖ్యమైనది మొదలు పెట్టడం. అతని యొక్క ప్రయాణం చూపించింది మనకదే మన శక్తి. చూడండి, అతను డైలీ ట్రావెలింగ్ ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రపంచం చూసిన మోన్. 5వ స్టోరీ, ప్రపంచం చూసిన మోన్కు. ఒక థాయ్ బౌద్ధ మోన్కు తన ఆలయాన్ని వదిలి ప్రపంచం చుట్టాడు. వేరే దేశాల ఆధ్యాత్మికత, సంస్కృతులను చూసి ఒక సత్యం తెలుసుకున్నాడు. శాంతి అంటే ఒక స్థలం కాదు, అది మనలో ఉండే భావం. ఈ ప్రయాణం అతనికి ధ్యానం కన్నా లోతైన అనుభూతి ఇచ్చింది. 6వ స్టోరీ, స్కూల్ కట్టిన ట్రావెలర్. ఒక యువ ట్రావెలర్ నేపాల్ వెళ్ళాడు. అక్కడ చిన్న పిల్లలు బడిలేక నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. అతనికి అది కనిపించగానే జీవితం మారిపోయింది. తన దేశానికి వెళ్ళి డబ్బు సేకరించి స్కూల్ కట్టాడు. ప్రయాణం మనకు ప్రపంచ సమస్యలు చూపిస్తుంది, వాటికి పరిష్కారం మనలోనే ఉంటుంది. 7వ స్టోరీ, తాను తప్పిపోయి తాన్నే కనుగొన్న ప్రయాణికుడు. ఒక వ్యక్తి తన ఉద్యోగం వల్ల స్ట్రెస్ అయి
ఆసియా ప్రయాణానికి వెళ్ళాడు. తాను తప్పిపోయాడని అనుకున్నాడు, కానీ ఆ ప్రయాణమే అతని నిజమైన జీవితం అయింది. ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు, ట్రావెల్ వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను ప్రపంచాన్ని చూసే కంటెంట్ క్రియేటర్. కొన్నిసార్లు దారి తప్పడమే నిజమైన దారి చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇష్టమైన దాన్ని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ అనేది ఏ విధంగా టర్న్ అవుతుంది అనే దానికి వీరు మంచి ఉదాహరణలు. ప్రయాణం అంటే కేవలం ప్రదేశాలు చూడటం కాదు, మనల్ని మనం కనుగొనడం. ప్రపంచం పెద్దదే, కానీ మన కలలు ఇంకా పెద్దవి. తర్వాతిసారి మీరు ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఒక అడుగు ముందుకు వేయండి, ఎందుకంటే ఆ అడుగు మీ జీవితాన్నే మార్చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ ఇన్స్పిరేషనల్ ట్రావెలర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.